2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. సెంట్రల్లో, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అన్నారు. అంటే ఇండి కూటమి ఇంకా బలపడుతుందా? ఈ బలపడే క్రమంలో మరిన్ని ప్రాంతీయ పార్టీలని ఆహ్వానిస్తారా, కలుపుకొని పోతారా? బీజేపీకు వ్యతిరేకంగా, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒక్కటే, భారతీయులంతా ఒక్కటే, దేర్ ఇస్ నో సెకండ్ గ్రేడ్ సిటిజన్ అనేటువంటి భావన కలిగి నిజాయితీగా ఉండి బీజేపీకి దూరంగా ఉండి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనీ పార్టీ ఇన్ ద కంట్రీ, ఎనీ పార్టీ ఇన్ ద కంట్రీ ఆ విధంగా రావాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం రెండే ప్రధాన ప్రతిపక్షాలు. వాళ్ళు 3 పార్టీలు కూడా బీజేపీతోనే ఉన్నాయి కదా. ఉన్నాయి బ్రదర్, ఉన్నాయి. ఒక్క నిమిషం. ఈరోజు ఏ ఓట్లు లేనటువంటి ఆంధ్రప్రదేశ్లో అందరు ఎంపీలు బీజేపీనే ఈరోజు సపోర్టే. వీళ్ళు కొట్టుకున్నా అక్కడ మాత్రం అక్కడికి వచ్చేటప్పటికి బీజేపీ. కానీ వేరే రాష్ట్రాల్లో వాళ్ళకి 50% ఓట్లుండే, 60% ఓట్లున్నా వేరే పార్టీలు ఉన్నాయి అక్కడ. వేరే పార్టీలు ఇంక్లూడింగ్ గుజరాత్ అక్కడ పార్టీలు, వేరే పార్టీలు ఉన్నాయి. కానీ ఇక్కడేమో కానీ విచిత్రమేమో కానీ అందరూ ఒకటే ఇక్కడ ఢిల్లీ వరకు. సో అది వాళ్ళు సమీక్షించుకోవాలి, అందరూ మునుగుతారు. బీజేపీతో, మోడీతో పోయేటువంటి ప్రతి ఒక్కరూ చిల్లు పడింది పడవకు మునిగిపోతారు 100%. నాకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ ఇస్తుంది. రేపు రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో అదంతా పక్కన పెడతాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కాంగ్రెస్తో సీనియర్గా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు, వైఎస్ జగన్ని చూశారు. ఓకే, ప్రస్తుతం అయితే వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు. ఎప్పుడైనా రానున్న కాలంలో అది 29 కావచ్చు లేదా 34 కావచ్చు, ఎప్పుడైనా మీకు హోప్ ఉందా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనేది? సింపుల్ క్వశ్చన్. నేను ఒకటి చెప్పినాను కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యి ఉండింటే అతను మరో రకంగా ఉండేటువంటి, అతను ఆ తప్పిదాలు మరొకటి చేసేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి కాదు. పరిపాలన పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెక్స్ ఉంటుంది, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేది ఉంటుంది. అది లేదు ఒకటి. రెండవది, కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా మా సిడబ్ల్యూసి సమావేశాల్లోనే చాలా క్లియర్గా మా నాయకత్వం ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, పార్టీ యాజ్ ఎ హోల్ తీసుకున్నటువంటిది, మనము కలిసి వచ్చేటువంటి పార్టీలతో మనం సఖ్యతగా పోవాలి, అవసరమైతే కొంచెం తగ్గాలి, మనం వెళ్ళాలి అనేటువంటి వెరీ క్లియర్ స్టాండ్. ప్రొవైడెడ్ దర్ అగేన్స్ట్ బీజేపీ. మీకు ఒక్కటి నేను చెప్తా ఉన్నాను, ఊహించడానికి అవుతుందా కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని? లేదు, ఎప్పుడు ఊహించలేదు. ఇక్కడ చేస్తారు కదా, జరిగింది 23లో. ఇక్కడ చేసి ఎందుకు చేశారు అప్పుడు? దట్ పార్టీ వాజ్ అగేన్స్ట్ బీజేపీ. అవును, ఎగ్జాక్ట్లీ, వెరీ క్లియర్. మరి అది ఉన్నప్పుడు, సో ఇప్పుడు జగన్ బీజేపీకి వ్యతిరేకమంటే కాంగ్రెస్ ఏమి ఇబ్బంది ఉంటుంది కలవడానికి? ఏముండదు. మన అనాలిసిస్ హైపోథెటికల్ కానీ ఇవన్నీ కూడా నాకు తెలిసి 2 వైపుల నుంచి అటువంటి ప్రయత్నాలు, అటువంటి చర్చలు, అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. ఎందుకంటే తప్పుగా పోదు కదా, మాట్లాడే. సో అవతల పార్టీ వాళ్ళు కూడా దాని గురించి నాతో అయితే ఎవరు మాట్లాడలేదు. మా పార్టీలో కూడా ఆ విధమైనటువంటి జరగడం లేదు. బీజేపీతో విభేదించిన అన్ని పార్టీలతో సమానంగా ఆ రోజు ఏమైనా ఎనీథింగ్ మే హ్యాపెన్. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ కమింగ్ ఫర్ 100% రూలింగ్కి వస్తుంది.